హలో అండ్ వెల్కమ్ టు టీవీ9 డిజిటల్. దిస్ ఇస్ లుంబిని బూచల. బాగా నచ్చాలరా, పిచ్చి ఉండాలా మనిషి అంటే. ఎస్, మనందరికీ నచ్చిన వ్యక్తి, అలాగే తన రోల్స్ అంటే మనందరికీ పిచ్చి. తనే మనందరికీ తెలిసిన, చూడడానికి ప్రెట్టీగా ఉన్నా, మాట్లాడితే బబ్లీగా ఉన్నా, ఈసారి క్యారెక్టర్తో మాత్రం చాలా వైల్డ్గా ఫియర్స్గా రాబోతుంది యాజ్ పుష్ప. తనే మనందరికీ తెలిసిన సీత కానీ, రత్నమాల కానీ, గీతాంజలి కానీ ఇప్పుడు పుష్పగా రాబోతుంది. ZEE5 ఒరిజినల్ సిరీస్ బహిష్కరణతో రాబోతుంది అనమాట. అంజలి గారు మనతో పాటు ఉన్నారు, అలాగే ఈ సిరీస్ డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి గారు ఉన్నారు. సో సిరీస్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం, వాళ్ళ పర్సనాలిటీస్ గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందాం. హలో, హాయ్ హాయ్ హాయ్, వాట్సాప్? నా ఇంట్రొడక్షన్ నచ్చింది నాకు. థ్యాంక్ యూ. నైస్, థ్యాంక్ యూ. ఎస్, అంటే మాకు మీ అందరు మీకు తెలిసినట్టుగా అంటే సీతగా తెలుసు, చాలా క్యూట్ అండ్ ప్రెటీ రోల్స్ చేశారు, అలాగే ఇప్పుడు ఫియర్స్గా వస్తున్నారు. సో ఫస్ట్ చూడంగానే ట్రైలర్ చూసి మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళి అంజలి గారేనా అని అనుకున్నా. లిటరలీ ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ దిస్. థ్యాంక్ యూ. సో ఇలాంటి క్యారెక్టర్, ఇంత ఫియర్స్గా ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు క్యారెక్టర్కి ఒక సెన్సిటివిటీ, ఒక సెన్సిబుల్ నేచర్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ ఆ షేడ్స్ ఎలా ఉంటాయి? ఈ క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టీజర్లోనే మీరు పుష్ప అంటే ఏంటి అనేది కొంచెం అర్థం అయిపోయి ఉంటుంది. అండ్ ట్రైలర్లో మీకు చాలా డీటెయిల్స్ ఇచ్చాం. అండ్ హూ ఇస్ పుష్ప అండ్ యూనో వాట్ ఇస్ హర్ స్టోరీ. పుష్పలో ఉన్న ఎమోషన్స్ అండ్ హౌ షీఈస్ డీలింగ్ విత్ ఇట్, ఓకే, it is extraordinarily mind blowing for any girl, any female. ఓకే. And I personally like somebody to be that fierce, so I enjoyed doing it, that's why. ఓకే. సో ఇండివిజువల్లీ కూడా మీరు ఆల్మోస్ట్ ఆ ఫియర్స్ నేచర్ అయితే డెఫినెట్లీ ఉంది కదా, ఉండాలి కదా. ఉండాలి. నో ఏంటంటే మనం ఇంకొకళ్ళు వచ్చి మనల్ని సేవ్ చేస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. అది రావచ్చు, సేవ్ చేయొచ్చు, అప్పుడు మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సింది లేదు. బట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. పర్ఫెక్ట్. సో చూడడానికి అంత పబ్లిక్, అంత ప్లెజెంట్ గా కనిపిస్తుంది. ఎలా అసలు ఆ పోస్టర్ ఆ జ్యూస్ అనే కొంచెం వైలెంట్ అనిపిస్తుంది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దాట్? అది ఆ క్యారెక్టర్ డిజైన్ బట్టి అంజలి గారు అలా కూర్చున్నారు, వెళ్ళిపోయి అంతే. మనం ఏం చెప్పలేదు. లేదు, నేను ఇలా ఉంటారు, ఇలా ఉంటుంది స్కెచెస్ వేసి చూపించినప్పుడు. కానీ తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఒకటి అడిగితే ఒకటితో అవదు. అది ఇప్పుడు కెమెరాకి చిక్కిన 4-5 ఉంటాయి వెనక. ఇప్పుడు నేను ఆలోచిస్తుండే ఇంతవరకు సరిపోద్ది కదా, ఎందుకు ఇంకా 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 అంటే మనకి భయం వేస్తుండే లోపల. మనం ఎంతే అడిగాం, ఎంతకన్నా ఎక్కువ వెళ్తే మళ్ళీ దీన్ని ఎంత సస్టైన్ చేయాలి నెక్స్ట్ లెవెల్కి. అది ప్రాబ్లం. ఈ ఫోటోషూట్కి కూడా చాలా ఉన్నాయిలేండి, ఈ కథలు చాలా ఉన్నాయి మా దగ్గర. అలా కాదు. అంటే నాకు నేర్పించింది ఏంటంటే స్టార్టింగ్ పీరియడ్లో అవ్వచ్చు, నేను ఐ స్టిల్ ఫాలో ఇట్. కెమెరా షుడ్ లవ్ యూ. Okay. And you should not run away from camera, you should not go out of the camera. And camera cut cheppi varaku you both have to have that affair, that camera should love you, you should love the camera. Okay. So ala camera nunchi bayitiki paarpokudu until it is a cut. You should not stop acting. Okay. అంటే నాకు అలా నేర్పించారు. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఆబ్వియస్లీ మీరు నేను నేర్చుకున్న వాటిల్లో అది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్స్. ఓకే. సో అందుకని నేను కెమెరా కట్ చెప్పకపోతే నేను చేసుకుంటూ ఉంటాను. నేను అంతవరకు కావాలంటే అందరూ కట్ చేసుకోవాలి. కాదు, పోస్టర్స్ 100 పోస్టర్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. అంటే ఏ పోస్టర్ వేసినా అది రీచ్ అయిపోద్ది. ఓకే. అంటే మీరు చూసిన పోస్టర్స్లో ఈ పోస్టర్ కాదు, మేము రిలీజ్ చేసిన అన్ని పోస్టర్స్లో ఒకటైతే 80,000+ రీచ్ వెళ్ళింది ఆ పోస్టర్ ఇన్స్టాగ్రామ్లో పోస్టర్కి. అదే చెప్తున్నాను, అలాంటి ఒక 5-6 ఇంకా ఉన్నాయి. ఇంకా చాలు, ఇక రిలీజ్ చేసిన చాలు, కంటెంట్ రిలీజ్ చేయాలి. బట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇస్ అమేజింగ్. అసలు ఆ క్యారెక్టర్ అంటే ఆ ఇంటెన్సిటీగా అనిపిస్తుంది నార్మల్ ఆడియన్స్ లాగా చూస్తేనే. అక్కడేమో గుడికి వెళ్ళేలాగా, రేపు గుడికి వస్తావా నాతో పాటు, అది పక్కనేమో అది ఏం చెప్తారు? అంటే ఆ పాయింట్ ఏంటంటే 2 షేడ్స్ ఉన్నాయండి క్యారెక్టర్కి. ఒక అమాయకంగా ఒక ఉన్న అమ్మాయి ఒక సిచ్యువేషన్స్లో అనుకోని సిచ్యువేషన్స్లో పడితే, అంటే అమాయకం అంటే ఇన్ ద సెన్స్ క్యారెక్టర్కి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. తను ఎక్కడ ప్లే చేయాలి, తను ఎక్కడ ప్లే చేయకూడదు అనేది దానికి ఒక మీటర్ ఉంటుంది. అది 100% పట్టుకున్నారు అంజలి గారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఇంత చేస్తే ఇంత ఉంటుంది అంటే మనం చెప్తాం, మన ఇన్పుట్స్ ఎంత ఉంటాయో స్క్రీన్ మీద అవుతున్నప్పుడు మేము ఫీల్ అయింది, ఓకే ఇంత చేస్తున్నప్పుడు మనం ఇంకొక వేరియేషన్ తీసుకోవాలి,
ఎందుకంటే అది క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతుంది, అది కిక్ ఇస్తుంది మనకి చేసేటప్పుడు. ఓకే ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి 2 షేడ్స్ ఉంటాయి. 90s పీరియడ్ ఒకటి ఉంటుంది, 97 పీరియడ్, అంటే 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎంత వేరియేషన్ తీసుకురాగలుగుతాము అనేది ఇది వన్ ఆఫ్ ది లుక్ అనమాట. ఓకే 90s లుక్ మీరు చూసుంటారు, సాంగ్ రిలీజ్ అయింది దాంట్లో డిఫరెంట్ అంజలి గారిని చూసుంటారు మీరు. అంటే నాకే ఆ సాంగ్ రిపిటేటివ్ లూప్లో విన్నాను నేను. ఓకే అలానే మీకు దీంట్లో ఎండ్లో పోలేరమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే 2 చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఆ క్యారెక్టర్ ఆ గ్రోత్ కూడా అలా కనిపిస్తుంది. అంటే మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఊరు చివర పోలేరమ్మ అని ఉంటుంది. ఇది పర్టికులర్గా మీకు చెప్పడానికి రీజను. సో ఊర్లో ఏంటంటే ఊరు అవతల పోలేరమ్మ టెంపుల్ అంటారు. అంటే ఏదైనా కష్టం వస్తే వెళ్ళి మొక్కుంటారు, మనం జనరల్గా చూస్తుంటాం. సో అంటే క్యారెక్టర్కి అంత ఆర్క్ ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఒక భయం గానో లేకపోతే సిచ్యువేషన్ గానో వచ్చినప్పుడు వెళ్ళి మొక్కుకుంటారు మామూలుగా. సో ఈ సిరీస్లో ఏంటంటే ఎవరు వచ్చి తనని కాపాడడానికి అలాంటిది ఏమి ఉండదు. సో షీ బికమ్ లైక్ ఏ పోలేరమ్మ, అంటే ఊగిపోతూ ఉంటారు. అది పార్ట్ ఆఫ్ ది సిరీస్ అంటే ఇంత ఆర్క్ని మెయింటైన్ చేసి, అంటే ప్రతి వేరియేషన్ని మెయింటైన్ చేసి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉండే సీన్స్ ఉంటాయి. మీరు అవి జస్ట్ ఇలా పేలిపోతే అంజలి గారితో మీరు చిన్న సీన్ ఇచ్చి దీన్ని ఏం చెప్పాల్సిన అవసరం లా, దీన్ని క్రాక్ చేయండి అంటే పక్కన వాళ్ళందరూ నవ్విచ్చేస్తారు, అది అయిపోతుంది. కానీ తిన్లో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసేది ఏంటంటే ఒక ఎమోషనల్ రైడ్ కానీ ఓవరాల్ ఆర్క్ చూస్తారు. సో అది నేను చెప్తుంది, మీకు 2 షేడ్స్ కనిపిస్తాయి. అంటే ఇది కంప్లీట్గా ఫ్యామిలీతో చూడొచ్చు, ప్లస్ మీరు ఎక్కడెక్కడ ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు. అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళలేదు. అది 100% చెప్పగలను. ఓకే అంజలి గారు అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారు, మీరు కట్ చేసుకున్నారు మీతో పాటు. ఓకే సో మీ పల్లెటూరు అమ్మాయి ఆ గెటప్, తెలుగింటి అమ్మాయి గెటప్ చాలా అంటే ఫ్రెష్ అనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్ మొత్తం సిరీస్లో ఓకే, కానీ ఎంటైర్ ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే పుష్ప క్యారెక్టర్ ఈజ్ పెక్యులియర్ కదా. డెఫినెట్గా ఓకే ఈ పోస్టర్లోనే మీకు తెలిసిపోతుంది, యూనో షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బోత్ అనమాట. అండ్ ఇప్పుడు యూనో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆ క్యూట్ అండ్ యూనో నైస్ ఇన్నసెంట్ గర్ల్ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని అండ్ ఊరు తిరిగి హ్యాపీగా ఉండి యూనో షీఈస్ కైండ్ ఆఫ్ యూనో హ్యాపీ సోల్. బట్ అది కూడా చేయగలదు. ఓకే కత్తి పట్టుకుని నరుకుతుంది అండ్ యూనో షీల్ గో వైలెంట్ అండ్ యూనో ఆల్రెడీ యాక్షన్ పార్ట్ చూసారు. సో అది కూడా చేయగలుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది అనేదే పుష్ప స్టోరీ. ఓకే నిజానికి భయం వేసిందా చేసేటప్పుడు? భయం ఏమేమి లేదండి, అంటే నాకు తర్వాత భయం వేసింది. నేను ఎడిట్లోనో ఆర్ఆర్లోనో. బట్ నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది కూడా కాదు, ఈలపీట ఉంటది కదా నైఫ్, కూరగాయలు కోసేది, దాంతో ఉంటది సీన్. అంటే నేను ఎంత అబ్జర్వ్ చేశానో మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా ఆ షార్ట్ క్లోజ్ తీస్తున్నప్పుడు నాకు కింద టైట్ క్లోజ్ ఒకటి వెళ్తున్నాం, ఆ క్లోజ్ మీరు ట్రైలర్ లో చూసింది. నాకు కింద మనిషి లేడు, నాకు ఎమోషన్ కోసం కింద మనిషిని పెట్టాలని చెప్తే ఎవరిని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చి వచ్చి కూర్చోబెట్టి డమ్మి వేసి కస్ 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 ఇంతే ఉంది ఫ్రేమ్. బట్ నా బాడీ లాంగ్వేజ్ ఉండాలి కదా, ఫుల్ ఎమోషన్ అక్కడ పెట్టి లాగాను నేను. బట్ హీ సేఫ్. బట్ ఓన్లీ మాకు పర్ఫార్మెన్స్ ఇది కనిపిస్తుంది, క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ వాట్ గోస్ బిహైండ్ అనేది మీరు చెప్తుంటే కొంచెం ఎక్స్ట్రా మజా వస్తుంది. మై గాడ్, నేను ఇప్పుడు మీరు చెప్పింది ఆ పట్టుకొని కత్తిపీట పట్టుకొని తీసుకొచ్చి అది చేసేది, ఆ లిటరల్గా ఆ బ్లడ్ పంప్ అవుతుంది కదా, మొత్తం దాని కాన్సన్ట్రేషన్ అంతా ఏం ఇక్కడే ఉండింది. ఇట్ వెంట్ స్ట్రైట్ ఇన్ టు మై ఐస్, నోస్, మౌత్, థ్రోట్, ఎవ్రీవేర్ పాసిబుల్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి నాకు చాలాసేపు కళ్ళు మంటలు. అండ్ అది మేము మల్టిపుల్ టెక్స్ తీసుకున్నాం బికాస్ బ్లడ్ స్ప్లాషింగ్. అంటే దాని తర్వాత ఒక ఎంట్రీ ఉంటుంది, మొత్తం రెయిన్ ఉంటుంది దాని తర్వాత. సో అది వచ్చే ముందు బ్లడ్ పడాలి, ఆ బ్లడ్ మల్టిపుల్ టైమ్స్ పక్కకి వెళ్తుంది, సరిగ్గా రావట్లేదు. ఆ షాట్ బాగా వస్తుంది, అక్కడికి మనం అనుకున్నది వస్తుంది కానీ ఎక్కడో అది మిస్ అవుతుంది. దానికోసం 4-5 టైమ్స్ చేసాం. అది మాకు ఆమెకి ప్రెజరే, మాకు ప్రెజరే. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఒకసారి బ్లడ్ పడింది అంటే తీయడానికి టైం పడుతుంది. అది అంతే కదా. సో సిరీస్లో అంటే ట్రైలర్లో చూసిన దాని ప్రకారం మాకు అర్థమైంది.
సొమ్ము గురించి సోకు గురించి దీని గురించే ఉంటుంది ఎంటైర్గా అని చెప్పి. అంటే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎక్కడి నుండి తీసుకున్నారు అది? జనరల్గా కూడా అండి ఎక్కడైనా అంటే నేను క్యారెక్టర్స్ని డిగ్రేడ్ చేయట్లేదు. ఎక్కడైనా ఆ వర్డ్ వాడటానికి రీజన్ ఏంటి, మెయిన్ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే మనం వాడతాం. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నది. మీకు దాని తర్వాత కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి సిరీస్లో. అవి ఏంటంటే బేసిక్గా ఆ క్యారెక్టర్ నేచర్ ఏంటంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ చాలామంది బ్యాక్ స్టోరీ తెలుసు. మా మామయ్య ఉండేవారు, ఊర్లో జనాలు ఉండేవాళ్ళు, ఓకే, ఊరు అవతల కొంతమంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇవేంటంటే చూడ్డానికి మనం మాట్లాడలేం, సెన్సిబిలిటీస్ పాయింట్స్ అవి. కానీ అక్కడ వాళ్ళు చాలా న్యాచురల్గా ఉండేవాళ్ళు, చాలా న్యాచురల్గా పరిగెత్తించేవాళ్ళు. వాళ్ళ పర్సెప్షనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అనుకుంటాం ఒక క్యారెక్టర్ తప్పుగా అనుకోకపోతే ఒక వేసి క్యారెక్టర్ చేస్తున్నారంటే ఇట్లా అని అనుకుంటారు. కానీ వాళ్ళకున్న సెన్సిబిలిటీస్, వాళ్ళకున్న థింగ్స్ చాలా వేరుంటాయి. సో అవి నాకు ఎక్కడో చెప్పాలనిపించింది కథలో. ఆ పాత్రకి న్యాయం చేయాలి అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ డీవియేషన్. కానీ నా పాయింట్ ఏంటంటే వాళ్ళ అనుకున్న కథలు ఉంటాయి కదా, అవి చెప్పాలనిపించింది. ఆ కథలో ఒక పార్ట్ ఇది, అలాంటి కథల్లో ఒక పార్ట్ ఇది. మీరు చెప్పినట్టుగా చాలా సెన్సిబుల్ టాపిక్ ఏది అంటే, మనం బహిష్కరణ అని ఉంది, టైటిలే ఉంది. అంటే జనరలీ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే సోషల్ ఎక్స్క్లూజన్ అంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మన నేచర్, ఇప్పుడు సొసైటీలో కొంచెం అవేర్నెస్ వచ్చింది అట్లా అని అనిపిస్తుంది కదా. అంటే మీరు ఆల్రెడీ మీ ఎక్స్పీరియన్స్ నుండి తీసుకుని ఉంటారు, ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటారు, ఇప్పుడు మూవీ తీశారు కదా. సో మీకు ఏమైనా అనిపించిందా అవేర్నెస్ జనాల్లో పెరిగింది ఆర్ ఇంకొంచెం బెటర్ అయింది సొసైటీ అని చెప్పి? పెరిగాయి. అంటే అంతకుముందు మన 0లో ఉన్నాం, 40కి వచ్చాం, 50కి వచ్చాం, ఇప్పుడు 80కి వచ్చాం. ఇంకో 20 ఉంది అని నా ఫీలింగ్, ఒక 10 ఉందని ఫీలింగ్ అది. ఓకే, సో బహిష్కరణ టైటిల్ అయితే బాగుంది. బట్ మీ లైఫ్లో నుండి ఏదన్నా బహిష్కరించాలి అని అనుకుంటే వాట్స్ యువర్ పిక్? నేనా ఫస్ట్ అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. టైటిల్ అనుకునే డెఫినెట్గా ఏదో ఒకటి అనుకునే ఉంటారు. బహిష్కరించాలి అని నాలో ఉన్న కొన్ని చిన్న చిన్న బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, బహిష్కరించుకోవాలి నేను అంతే. ఓకే, చెప్పదగినవి ఏమైనా ఉన్నా చెప్పచ్చు. ఎక్కువ తింటాను, ఎక్కువ నిద్రపోతాను, కంప్లైంట్స్ ఉంటాయి నాకు, ఇలాంటివి బహిష్కరించుకోవాలి. బాగా తింటాను, ఫిష్ పులుసు, ఫిష్ కర్రీ ఇలాంటివి బాగా తింటాను ఎక్కువ. నాకు నేను బహిష్కరించాలి అంటే ఐ డోంట్ అంటే నేను టైం టు టైం సరిగా తిన్ను. అండ్ అది నాకు చాలా అంటే ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ సర్కిల్ అందరూ మెయిన్ కంప్లైంట్గా తీసుకొచ్చి పెట్టడమే. ఎవరైనా నా దగ్గర ఒక 5 నిమిషాలు నాకు ఏదైనా అడ్వైస్ చేయాలంటే ఫస్ట్ టాపిక్ అదే అవుతుంది, యూఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ అని. కాంట్రాస్ట్ ఉంది ఇక్కడ. అది నాకు తెలుసు. నాకు టైం దొరకకపోతే ఫస్ట్ నేను తీసి బయట ఆ స్కెడ్యూల్ నుంచి బయటపడేసేది ఫుడ్. సో ఓకే, దానికి 5-15 మినిట్స్ వద్దు, దానికి ఇందులో పెట్టుకుందాం అని చెప్పి. సో నాకు అది ఐ నో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, ఐ వాంట్ టు ఎలిమినేట్. బహిష్కరిస్తున్నాను. ఓకే, పర్సనాలిటీ వైజ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ అండ్ ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ సెంటెన్సెస్ నా మీద చాలాసార్లు వాడబడినాయి. అంటే అలా మరీ అలా ఉండకూడదు అని. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ ట్రూ అండ్ ఐ షుడ్ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఆర్ హౌ టు నాట్ బీ వెరీ సెన్సిబుల్, వెరీ సెన్సిటివ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఓకే, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. నేను సెన్సిటివ్, బాగా సెన్సిటివ్. ఓకే, సో మీరు చెప్పండి పర్సనాలిటీ వైజ్ ఏదైనా బహిష్కరించాలనుకుంటే. ఏం లేవు, ఉన్న పర్సనాలిటీ చాలా ఎక్కువైపోయింది. ఓకే, సో అనన్య నాగల్ల గురించి చెప్తారా? సో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ సీన్స్ ఉన్నాయా మీకు? అంటే ఇది కాంబినేషన్స్ లాగా ఉండవు. అంటే అన్ని క్యారెక్టర్స్కి ఒక స్టోరీ, ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది ఇందులో. అలాగే అనన్య క్యారెక్టర్కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు పుష్ప ఎమోషన్స్ అనన్య క్యారెక్టర్కి ఉండవు, అనన్య ఎమోషన్స్ రవీంద్ర విజయ్ క్యారెక్టర్కి ఉండవు. సో ఎవ్రీబడి హ్యాస్ దట్ యూనిక్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్. అంటే అదే స్పెషల్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, పర్ఫెక్ట్. సో లెట్స్ క్లోజ్ దిస్ విత్ అ క్విక్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఫటాఫట్. ఓకే, అంజలి గారు, సో మీరు ఇంతవరకు యాక్ట్ చేసిన మేల్ లీడ్స్తో హూ ఈజ్ యువర్ ఫేవరెట్?
వెంకటేష్ గారు, రవితేజ గారు. ఫస్ట్ ఇదే వస్తుంది కదా, ఎందుకు ఎలాగో మేము ఆన్సర్ చేయం అది. మీ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేద్దాం అవ్వట్లేదు. ఓకే, వెంకటేష్ గారు రవితేజ గారు. దేర్ ఇస్ నో ఆర్. ఓకే, ఎందుకంటే నేను ఇద్దరితోటి వర్క్ చేశాను, బోత్ ఆర్ వెరీ స్వీట్. ఓకే, వాట్ యు థింక్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? My strength to understand the character and to understand what her role in the movie. Okay, what's Anjali's identity? My identity is I always feel proud to be an actor, and I would like to continue that, and I feel that's my quality. Okay, so Anjali's weakness? Emotional. Okay, so యాక్ట్ చేసిన హీరోస్ కాకుండా నార్మలీ జనరల్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఫేవరెట్స్ ఉండరు, అది మీకు చాలా మంది చెప్పారా అయి ఉంటుంది కదా, అందరు ఇలా ఆన్సర్ చేశారు కదా. అందరినీ యూనో ఒక్కొక్క హీస్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, అండ్ యూనో ద అదర్ పర్సన్ ఈజ్ అన్ యాక్టర్ కదా. సో వీ ఓన్లీ లుక్ ఎట్ దమ్ యాజ్ అన్ యాక్టర్. అంటే వాళ్ళ వర్క్ ఆ టైంకి ఆ మూవీలో ఆ వర్క్ నచ్చితే జెన్యున్ గా నేను ఐ టెల్ దెమ్ దట్ ఐ కెన్ పుట్ దిస్ ఇన్ దిస్ వే. బిఫోర్ అంటే మూవీస్ లోకి రాకముందు 20s లో ఉన్న అంజలి ముందా, నేను 20s కి ముందరనే హీరోయిన్ అయిపోయాను. సో మూవీస్ లోకి రాకముందు ఐ డోంట్ నో, నాకు అంత మూవీస్ ఎక్కువ చూసేదాన్ని కాదు. అండ్ చూసేదాన్ని కాదంటే మూవీస్ చూసేదాన్ని, బట్ నాట్ లైక్ క్రేజీ అబౌట్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అంటే మనకి ఊర్లో అంత అలౌ చేయరు కదా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా థియేటర్లో చూసే అంత గర్ల్స్కి ఇట్స్ నాట్ యూనో ఈజీ. సో నేను ఒకసారి నేను ఏదో ఒక మూవీకి వెళ్ళాను అంతే, ఇంట్లో వచ్చిన వెంటనే ఇరుక్కుపోయాను. సో ఐ డోంట్ యూనో యాక్చువల్లీ యూనో ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్. ఓకే డన్. సో ముఖేష్ గారు అట్లా స్కిప్ పెట్టలేదు చాలు, ఇందాక వాళ్ళు అడిగితేనే అలా ఒకళ్ళు కాదు చాలా మంది ఉన్నారు. ఓకే, మీ స్ట్రెంగ్త్ చెప్పండి. నా స్ట్రెంగ్త్ నేను అనుకుంటే చేసేస్తా, అది నాకు విల్ పవర్. అది అనుకుంటే చేస్తా, అనుకోకపోతే సైలెంట్ కూర్చుంటా అంతే. వీక్నెస్? నేను ఎమోషనల్ ఫూల్ అండి కొన్ని విషయాలు. అంటే ఎవరైనా ఏదైనా చేయమంటే నేను మెల్ట్ అయితే ఎంత దూరం అయినా వెళ్ళి వాళ్ళకి వర్క్ చేసి పెడతా. అది అప్పుడప్పుడు రిగ్రెట్ అవుతుంటాను. కానీ నేను ఐ స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. నేను కూర్చుని ఏడుస్తాను దాని గురించి. ఎందుకు నేను ఇంత క్లోజ్ అనుకున్నాను, అసలు తన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అయ్యో తినేందుకు ఇలా చేస్తుంటాడు, తినేందుకు ఇలా చేసింది అని చెప్పి నేను దాని మీద ఒక 1 hour 2 hours నేను దాని గురించి కామన్గా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఐ టాక్ టు దెమ్, ఐ ఎక్స్ప్రెస్ వై ఐఎమ్ సో హర్ట్. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రిసాల్వ్డ్ కదా, నేను దాంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. నాకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెడతాను దాని మీద, అంత ఎమోషనల్గా. దాంట్లో కూడా ఇంత హోంవర్క్ చేస్తారా? అంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే మనం క్లోజ్గా ఉంటాం కదా, అక్కడి నుంచి మనకు ఒక చిన్న ఇది వచ్చినా కూడా వీ ఫీల్ వెరీ యూనో బ్యాడ్. ఓకే, సో ఫైనలీ మీ ఐడెంటిటీ ఒకసారి, వాట్స్ యువర్ ఐడెంటిటీ అంటే ఏం చెప్తారు? ఐడెంటిటీ అంటే యాజ్ ఎ పర్సనా లేకపోతే యాజ్ ఎ పర్సన్? టిపికల్ క్వశ్చన్, నాకు ఐడియా లేదు. బేసిక్ డెబ్యూ ఇప్పటి నుండి ఏ ఐడెంటిటీ మీకు కావాలని మీరు అనుకున్న, హౌ యూ వాంట్ పీపుల్ నో టు లుక్ ఎట్ యూ? యూనిక్ స్టోరీస్ అంటే కథ పరంగా చెప్తాను, అవన్నీ నాకు పర్సనల్గా తెలియదు. కానీ యూనిక్గా ప్రజెంట్ చేస్తారు వర్క్ని, అలాంటిది ఏదన్నా వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, నేను చెప్పనా? బహిష్కరణ. ఇప్పటికైతే అది దట్స్ యువర్ ఐడెంటిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.